జనసేన రెండు పార్టీల మధ్యలో నలిగిపోతుందా? ఇటీవలే పవన్ మాటలు చూస్తుంటే అదే అర్థం వస్తోంది. మీరేమంటారు? అలా ఏం లేదండి. రెండు పార్టీల మధ్యన ఎక్కడా నలిగిపోయింది లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలకి మధ్యలో ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు ఈ మూడు పార్టీలు కలవడం అనేది మళ్ళా ఆంధ్రప్రదేశ్ని రీస్టోర్ చేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి మళ్ళా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే ఒక మహత్తరమైన కార్యక్రమం చేశారండి. ఓకే, మరి బీజేపీ టీడీపీ కలిసి జనసేన ఆశావాళ్లకు అన్యాయం చేస్తున్నారా? పవన్ మొహమాటమే కొంప ముంచుతుంది అనుకోవచ్చా? అలా మొహమాటం ఏం లేదండి. బీజేపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా మేమంతా ఒక మాట మీదకి వచ్చాం. మేమంతా ఒక మాట మీద ముందుకెళ్తున్నాం. ఒక ఎవరికి స్ట్రెంగ్త్ అంటే 175 సీట్లు కూడా ఎవరు ఎక్కడ గెలగలరు, ఏం చేయగలరు, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద మాట్లాడాలి. అలానే మేము తక్కువ తీసుకున్నామని దీంట్లో అయితే కాదు. బట్ డెఫినెట్గా మేము 100% గెలాలి అనే ఉద్దేశంతోనే అందరం అన్ని సీట్లు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఇబ్బంది అనేది ఏమి లేదండి. ఓకే, ఇటీవలే పల్నాడు కూటమి సభ పెద్దగా ఆకట్టుకోలేదు అనే టాక్ కూడా ఉంది కదా, మరి ఆ సభ మీకు ప్లస్ అయినట్టా మైనస్ అయినట్టా? పల్నాడు సభ ఎందుకు ఆకట్టుకోలేదండి? పల్నాడు సభ విపరీతమైన ప్రజలు ఆదరణ పొందిన సభ, అది మీరు చూసే ఉంటారు. అయితే అధికారులు ఎప్పటిలాగే మోడీ గారు మాతో చేతులు కలిపినా, అంటే మాతో కలిసినా మాతో ఉన్న ముగ్గురం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మోడీ గారి సభను కూడా వాళ్ళు అధికారం లేకుండా కూడా అధికారులను ఉపయోగించుకొని, ఈరోజు అధికారులందరినీ ఉపయోగించుకొని, పోలీసులందరినీ ఉపయోగించుకొని ఆ సభని ఫెయిల్యూర్ చేసే పరిస్థితిలో తీసుకొచ్చారండి. ఓకే, మోదీ కూటమి సభకు హాజరైన ఏపీ ప్రభుత్వాన్ని మీ పార్టీలు వ్యతిరేకించినంతగా ఆయన విమర్శించలేదు అనే టాక్ కూడా ఉంది కదా, కారణం ఏంటంటారు? ఆయన చెప్పారు కదండి, మోడీ గారు ఎందుకు విమర్శించలేదు? మోడీ గారు అంటే ఒక ప్రధానమంత్రి కాబట్టి ఆయన నార్మల్గా ఒక మాట చెప్తే అదే పెద్దగా విమర్శించినట్టు. మరి అంత దారుణంగా ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేది అయితే కాదు. 100% ఆయన ఏదైతే విమర్శించారో, ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో అది సరిపోతుందండి వాళ్ళకి. మోడీ గారు అంత అంటే లోకల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలాగా ప్రతి విషయం మీద మాట్లాడే పరిస్థితి కాదు. ఓవరాల్గా మోడీ గారు ఏం చెప్పారంటే ఇదొక ఫెయిల్యూర్ గవర్నమెంట్ని పూర్తిగా స్వార్థానికి ఉపయోగించుకున్నారనేది చెప్పేశారండి.